ఆ ప్రాణం పోయినా కూడా తులా రాశివారు జనవరి 22, 23, 24, 25 తేదీల్లో ఈ ఒక్క వస్తువును పొరపాటును కూడా ఎవ్వరికీ ఇవ్వకండి. దయచేసి నమ్మండి, వెంటనే చూడండి. తులా రాశి వారికి ఏర్పడే ఫలితాలు చూసే ముందు మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం. స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలున్నా రోజులో పరిష్కారం చేయబడును. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, వ్యాపారం, నరదిష్టి, వాస్తు, కోర్టు వ్యాపారాలు, బ్లాక్ మ్యాజిక్, రియల్ ఎస్టేట్, మానసిక సమస్యలు, ఇలా ఎటువంటి సమస్యలైనా పండిత్ రఘురామ్ గారు మీకు పరిష్కారం చూపబడును. స్త్రీ పురుష వశీకరణ చేయబడును. ఫోన్ నెంబర్ 7075910313. తులా రాశిది రాశి చక్రంలో 7వ రాశి. ఈ రాశి యొక్క అధిపతి శుక్రుడు. అయితే తులా రాశి వారిని మనం గమనించినట్లయితే ఈ రాశి వారు ఎంతో తెలివిగా ఉంటారు. ఎత్తులకు పై ఎత్తులు వేయడంలో తులారాశి వారు నేర్పరులుగా చెప్పుకోవచ్చు. ఏ పని చేసినా కూడా ఎంతో ఇష్టంగా చేస్తారు. వీరికి ఇష్టం లేని పని అవతల వారు ఎంత చెప్పినా కూడా అస్సలు బలవంతం మీద కూడా చేయరని చెప్పుకోవచ్చు. అలానే ఈ రాశి వారికి మొండి పట్టుదల అధికంగా ఉంటుంది. కొన్ని విషయాల్లో మాత్రం పట్టు విడవని విక్రమార్కుల్లా ప్రయత్నిస్తూనే ఉంటారు. అవతల వారు ఆ పని అవ్వదు, ఆ పని చేయడం వల్ల ఎలాంటి ఉపయోగం ఉండదు, లేకపోతే నువ్వు చేయలేవు, సాధించలేవు, ఇలాంటి మాటలు చెప్పినప్పుడు వాటన్నిటినీ కూడా పట్టించుకోకుండా వారికి ఉన్న సంకల్ప బలం, వారి మీద ఉన్నటువంటి నమ్మకం ఏదైతే ఉందో దానితో ముందుకు సాగుతారని చెప్పుకోవచ్చు. అయితే మన జీవితంలో కొన్ని రోజులు అయితే ఖచ్చితంగా ఉంటాయి. ఇవి చాలా ప్రత్యేకమైనవిగా చెప్పుకోవచ్చు. ఈ రోజుల్లో కొన్ని వస్తువులు మనం పొరపాటును కూడా బయటకి తీసుకుని వెళ్ళకూడదు, అంటే ఎవ్వరికి ఇవ్వకూడదు. కొన్ని వస్తువులు పొరపాటును కూడా ఇంట్లోకి తెచ్చుకోకూడదు. ఇలా వస్తువులు బయటకి ఇవ్వడం కానీ ఇంట్లోకి తెచ్చుకోవడం వల్ల కానీ మనకి దరిద్ర సమస్యలు ప్రారంభమవడం, లేకపోతే మన ఇంట్లో ఉన్నటువంటి సంపద ఏదైతే ఉందో అది బయటకు వెళ్ళిపోయే అవకాశం కూడా ఉంటుంది. సహజంగా మనం విన్నట్లయితే శనివారం రోజు నూనె మరియు ఇనుము సంబంధిత వస్తువులు అయితే శనివారం రోజు ఇంటికి తెచ్చుకోకూడదని మన పెద్దల నుండి కూడా చెప్తూ ఉంటారు. ఇలానే కొన్ని ప్రత్యేకమైన రోజులు అయితే ఉంటాయి. ఆ రోజుల్లో మనకు తెలియకుండా మన ఇంట్లో ఉన్నటువంటి కొన్ని సాధారణ వస్తువులను బయటకు ఇచ్చినప్పుడు మన సంపద అనేది మనకు తెలియకుండానే బయటకు వెళ్ళిపోతూ ఇంట్లో ఖర్చులు పెరిగిపోతూ ఉంటాయి. అవేంటో ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. అంతకన్నా ముందుగా తులా రాశి వారికి రంగాల వారీగా ఏర్పడే ఫలితాలు ఒకసారి పరిశీలిద్దాం. ఈ రాశి వారికి చాలా అద్భుతమైన ఫలితాలు అయితే వ్యాపార పరంగా గోచరిస్తున్నాయని చెప్పుకోవచ్చు. వీరికి క్రియేటివిటీ అనేది అధికంగా ఉంటుంది. ఎప్పుడు కూడా ఎవరైనా ఏదైనా చేస్తే దానికి అనుకూలంగా కాకుండా వీరంటూ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించాలని అనుకుంటారు. ముఖ్యంగా తులా రాశి వారు ఏ పని చేసినా కూడా నలుగురిలో ఒకరి కింద కాకుండా వీరికంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు కోరుకుంటారు. వ్యాపార విషయంలో చాలా నూతనంగా ఆలోచనలు చేస్తారు. అలానే ఎప్పుడూ కూడా కొత్త కొత్త వ్యక్తులు కలవడానికి, నూతన ప్రదేశాలు సందర్శించి కొత్త అనుభవాలు తెలుసుకుని వాటిని వ్యాపారంలోని నిజ జీవితంలోని వీరు అమలు చేసే విధంగా వీరి ప్రయత్నాలు అనేవి ఉంటాయని చెప్పుకోవచ్చు. ఓర్పు అనేది చాలా ఎక్కువగానే ఉంటుంది. ఎప్పుడు కూడా వెంటనే ఫలితం రావాలని అనుకోరు. వీరు చేసే ప్రతి పనికి కూడా ఓర్పుతో ఎదురు చూస్తారు. ఆ ఓర్పే వీరికి అనుకున్న విధంగా విజయాన్ని సిద్ధింపచేస్తుంది. అలానే విద్యార్థులకు చూసుకున్నట్లయితే విద్యార్థులు మాత్రం జాగ్రత్తగా ఉండండి. మీకు దృష్టి పెట్టాలి, చదవాలని ఉంటుంది, కానీ మీ చుట్టూ ఉన్న స్నేహితులు లేకపోతే స్త్రీ పురుష వ్యామోహాలు ఏవైతే ఉన్నాయో వాటి వల్ల విద్య మీద దృష్టి పెట్టలేకపోతూ ఉంటారు. అలానే సెల్ ఫోన్లో అధిక సమయాన్ని వృధా చేస్తూ ఉంటారు. మీరు ముందుగానే ప్రణాళికలు వేసుకుని వాటి పరంగానే పనులు చేసుకోవాల్సి ఉంటుంది. విద్యార్థులు ఎవరైతే ఉన్నత విద్యాభ్యాసాల కొరకు ఇతర దేశాలకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో అలాంటి ప్రయత్నాలు చాలా చురుగ్గానే ముందుకు సాగుతాయని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. విద్య విషయంలో కొంచెం తెలివిగా ఆలోచించి మాత్రం నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. అంటే మీ ముందు కొన్ని ఆప్షన్లు అయితే ఉంటాయి, అందులో సరైన దాన్ని మీరు ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. ఇక రాజకీయ పరంగా చూసుకున్నట్లయితే రాజకీయ పరంగా ఎప్పుడూ కూడా నలుగురిని ఆకర్షించే విధంగా మీకు వాక్ చాతుర్యం అనేది ఉంటుందని చెప్పుకోవచ్చు. అలానే ఇతరులు కూడా ఎంతో సమర్థవంతంగా మీరు నాయకత్వంతో ముందుకు నడిపిస్తూ ఉంటారు. ప్రజాబలం, అనుచరుల బలం పెరుగుతుంది. సినీ పరిశ్రమల్లో, కళారంగంలో మాత్రం వివాదాలు పెరిగే అవకాశం కనిపిస్తుంది. మీరు నోటి దురుసుతో చేసేటువంటి కొన్ని వాక్యాలు కానీ లేదా కోపంలో మాట్లాడేటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో వాటి వల్ల ఇబ్బందులు అయితే పడే అవకాశం కనిపిస్తుంది. ముఖ్యంగా సక్సెస్ వల్ల కొంచెం అహంకారం కూడా పెరగటం వల్ల కొన్ని సందర్భాల్లో మీరు చేసినటువంటి పనులకి తర్వాత మీరే బాధపడే అవకాశం ఉంది. ఇక ఈ రాశికి సంబంధించి ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో
ఉద్యోగ విషయంలో మాత్రం తస్మాత్ జాగ్రత్త. ఉద్యోగ పరంగా మీకు అనుకూలమైన అభివృద్ధి ఉన్నప్పటికీ కూడా దాన్ని మీరు సద్వినియోగం చేసుకోలేకపోతూ ఉంటారు. అంటే వాయిదా వేసేస్తారు. ఇప్పుడు మీకు ఉన్నటువంటి చిన్న చిన్న సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటిని సాకులుగా చూపించి తర్వాత చూద్దాంలే అని వాయిదా వేస్తారు. కానీ ఇప్పుడు మీకు వచ్చేటువంటి అవకాశాలు ఏవైతే ఉన్నాయో అవి మరలా కొన్ని సంవత్సరాల వరకు కూడా మీ అభివృద్ధికి ఎలాంటి అవకాశాలు వచ్చే అవకాశం కనిపించడం లేదు. కాబట్టి ప్రస్తుతం ఉన్నటువంటి అవకాశాలు సద్వినియోగం చేసుకోవడానికి ప్రయత్నించండి. ఉద్యోగ ప్రదేశంలో అందరితో కూడా మీరు మంచిగా ఉన్నట్లయితే దానివల్ల ఉద్యోగ విషయంలో మీకు అభివృద్ధి అనేది ఉంటుందని చెప్పుకోవచ్చు. అయితే తులారాశి వారు మీరు ఇవ్వకూడనటువంటి వస్తువులు ఏంటో ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ముందుగా తేదీలు గమనించినట్లయితే 22, 23, 24, 25 ఈ 4 తేదీల్లో సుగంధానికి సంబంధించిన వస్తువులు అయితే ఎవ్వరికి ఇవ్వకండి. సుగంధం అంటే సాక్షాత్తు అమ్మవారుగా చెప్పుకుంటాం. చాలా మంది పుట్టినరోజు వేడుకలు కానీ లేదా ఇతర సందర్భాల్లో బయటకు వెళ్ళినప్పుడు సెంటి బాటిళ్ళు ఇలా సుగంధ సంబంధిత వస్తువులు అయితే ఇతరులకి బహుమతిగా ఇస్తూ ఉంటారు. ఈ 4 తేదీల్లో అస్సలు అలాంటి బహుమతులు ఎవ్వరికి ఇవ్వకండి. అలానే ఇంట్లో పోపుల డబ్బాలో ఉండేటువంటి యాలకులు, లవంగాలు కూడా సుగంధ సంబంధిత వస్తువులు. అయితే మనం వాటిని కూడా తెలియకుండా ఇరుగు పొరుగు వారు అడిగితే అయిపోయాయంటే మనం కొన్ని బదులుగా ఇస్తూ ఉంటాం. అస్సలు ఈ 4 తేదీల్లో అయితే అలాంటి పని చేయకండి. అలానే ఎవరికి కూడా ఎప్పుడు గడియారాన్ని ఇవ్వకూడదు. ముఖ్యంగా ఈ 4 తేదీల్లో మాత్రం తులారాశి వారికి ఎవరైనా బంధువులు కానీ లేకపోతే మీ దగ్గర స్నేహితులకి ఏవైనా శుభకార్యాలు ఉంటే వారికి చేతి గడియారాలు కానీ గోడ గడియారాలు కానీ అస్సలు బహుమతిగా ఇవ్వకండి. ఇలా కనుక మీరు చేసినట్లయితే వారికి మీకు ఉన్నటువంటి బంధుత్వం కొంతకాలంలోనే ఖచ్చితంగా తెగిపోయే అవకాశం ఉంటుంది. పొరపాటును కూడా ఈ వస్తువులు ఎప్పుడూ ఎవ్వరికి ఇవ్వకండి. అలానే ఈ రాశి వారి యొక్క కుటుంబ జీవితం చూసుకున్నట్లయితే కుటుంబ విషయంలో బాగానే అనుకూలంగా ఉండబోతుంది. కుటుంబ పరంగా అందరూ కూడా మిమ్మల్ని అర్థం చేసుకుంటారని చెప్పుకోవచ్చు. సంతాన విషయంలో కానీ లేదా తల్లిదండ్రులు కానీ జీవిత భాగస్వామి కానీ కుటుంబం గురించి మీరు పడుతున్నటువంటి కష్టాన్ని అర్థం చేసుకుని వారు కూడా కొన్ని విషయాల్లో మీకు చేదోడు వాదోడుగా ఉంటారు. అలానే అనవసరమైన ఖర్చులు తగ్గించడానికి కుటుంబ సభ్యులు అందరూ కూడా ప్రయత్నిస్తారని చెప్పుకోవచ్చు. ఈ మాసంలో చేసేటువంటి దూర ప్రాంత ప్రయాణాలు అన్నీ కూడా అనుకూలిస్తాయి. ఎంతో కాలంగా తలపెట్టలేకపోతున్నటువంటి శుభకార్యాలు అయితే తలపెడతారు. వివాహ ప్రయత్నాల్లో ఇబ్బందులు కలుగుతున్న వారు వెంటనే మంగళవారం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన అయితే ప్రారంభించండి. త్వరలోనే ఖచ్చితంగా వివాహపరంగా మీరు అనుకున్న విధంగా శుభవార్తలు అయితే వింటారు. అలానే భార్యాభర్తల మధ్య కూడా అన్యోన్యత పెరుగుతుందని చెప్పుకోవచ్చు. సంతాన విషయంలో శుభవార్తలు అయితే వింటారు, కానీ కొంచెం ఓపికతో ఎదురు చూడవలసి ఉంటుంది. ఈ సమయంలో ఆర్థిక పరంగా ఆకస్మిక ధనలాభాలు కనిపిస్తున్నాయి. అలానే ఇంటికి తరచూ బంధువులు రావడం, శుభకార్య ఆహ్వానాలు కూడా అధికంగా అందుకుంటారని చెప్పుకోవచ్చు. ఇష్టదైవ నామస్మరణ చేసుకోవడం, వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకోవడం మంచిది. ఓకే అండి, తులారాశి వారికి ఏర్పడే ఫలితాలు చూశారు కదా. వీడియో నచ్చితే లైక్ చేయండి. తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమః శివాయ.